హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయి కిషోర్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఎలా ఉన్నారో తప్పకుండా అయితే కామెంట్ చేసి నాతో షేర్ చేసేసుకోండి. అలాగే మన ఛానల్ని మంచిగా సపోర్ట్ చేస్తున్నారండి. సో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీ సపోర్ట్ లేనిదే మన ఛానల్ అనేది ముందుకు వెళ్ళడానికి అస్సలు వీలవదు అనమాట. సో మీ సపోర్ట్ మాత్రం మన ఛానల్పై ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సో ప్లీజ్ అండి మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోస్ కూడా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. సో మీరిచ్చే లైక్ని బట్టే కదా ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. సో వాళ్ళలో కూడా ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ప్లీజ్ అండి ఒక లైక్ కూడా అయితే ఇచ్చేసేయండి. అలాగే ఒక చిన్న కామెంట్ కూడా చేయండి ఈ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో మీకు. సో ఇంకా మన ఛానల్లో కుకింగ్ వీడియోస్, వ్లాగ్స్, అలాగే టెంపుల్ వీడియోస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా ప్రస్తుతానికైతే నేను వ్లాగ్స్ అనేవి షేర్ చేస్తూ ఉన్నాను. సో ఇంకా చూడండి, నచ్చితే ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. అలాగే ఒక కామెంట్ కూడా చేసేయండి. సో ఇంకా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వ్లాగ్ వచ్చేసి మొన్న శుక్రవారం రోజు అనమాట. అంటే మనకి శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం కదండి, అంటే 4వ శుక్రవారం కదా, ఆ రోజు తీసిన వీడియో అనమాట ఇది. ఇంకా ముందు రోజే నేనైతే బయట తులసమ్మని, అలాగే గుమ్మాలు బయట అంతా కూడా ముందు రోజు క్లీన్ చేసేసుకున్నాను గురువారమే. ఇంకా నైట్ కూడా ఒకసారి క్లీన్ చేసేసుకొని ఇంకా గురువారం నైటే బయట అన్నీ కూడా ముగ్గులు అవన్నీ పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా గుమ్మానికి కూడా పసుపు కుంకుమ ఇవన్నీ కూడా ముందు రోజే రాసేసుకున్నాను. ఈ శ్రావణ మాసం స్టార్ట్ అయిన తర్వాత సో ఈ లాస్ట్ వీకే నాకైతే ముందు రోజు బయట పనులన్నీ చేసుకోవడానికి కుదిరింది. సో ఎందుకంటే అంతకుముందేమో ఒకసారి మ్యారేజ్కి వెళ్ళాం కదా, మధ్యలో ఒక రోజేమో ఫుల్గా వర్షం పడింది ఒక గురువారం. సో ఈ గురువారం కూడా ఏమైందంటే సో నేను బయటంతా కూడా క్లీన్ చేసేసుకొని చక్కగా ముగ్గులు అవన్నీ పెట్టేసి గుమ్మానికి కూడా అలంకరణ చేసేసాను అనమాట, పసుపు కుంకుమ రాసేసుకొని. ఇంకా తర్వాత అంతా అయిపోయి లోపలికి వచ్చేటప్పటికి అసలు ఫుల్గా ఉరుములు మెరుపులు అనమాట. అసలు చాలా బాగా ఉరిమింది ఆ రోజు. ఇంకా నేనైతే ఇంకా లేదు ఫుల్గా వర్షం పడిపోయిద్ది అనుకున్నాను, కానీ లక్కీగా వర్షం అయితే పడలేదు, కొంచెం చినుకులు పడి ఆగిపోయాయి అనమాట. మళ్ళీ మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేచి చూశాను. సో ఏంటంటే మళ్ళీ ఒకవేళ వర్షం ఏమైనా పడింది అనుకోండి, మళ్ళీ బయటంతా క్లీన్ చేసుకోవాలి కదా అని మార్నింగ్ 4కో ఏమో ఒకసారి లేచి చూశానమాట. సో వర్షం అయితే ఎక్కువ పడలేదు. సో బయట వేసిన ముగ్గులు వేసినట్టుగానే ఉన్నాయి. ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ పడుకొని తర్వాత అయితే లేచానమాట. ఇంకా తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి కిచెన్లోకి అయితే వచ్చేసాను. అమ్మవారికి నైవేద్యం ఏమైనా ప్రిపేర్ చేయాలి కదా, సో అందుకని. అంటే చెప్పాను కదండి, ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారము అమ్మవారికి నేను పాలతో చేసిన నైవేద్యం ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తానని. ఇంకా ఈరోజు అయితే రవ్వ పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే ఫస్ట్ టైం చేశాను, బాగా వచ్చిందండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. నిజంగా నాకు తెలియదు అనమాట, ఈ రవ్వతో నేను కేసరి చేయడం చూశాను కానీ బొంబాయి రవ్వతో పాయసం కూడా చేస్తారని అస్సలు తెలీదు. సో మొన్ననే మా ఫ్రెండ్ అయితే తన ఛానల్లో అప్లోడ్ చేసిందనమాట ఈ వీడియో. చూడంగానే నాకు బాగా నచ్చింది. సో ఒకసారి మనం కూడా ట్రై చేద్దామని నేనైతే మొన్న శుక్రవారం ట్రై చేశాను. నిజంగా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మా బుడ్డోడికి మా వారికి అయితే బాగా నచ్చిందనమాట. సో తన ఛానల్ నేమ్ వచ్చేసి వంటింటి కబుర్లు. సో తన ఛానల్లో కుకింగ్ వీడియోస్, అలాగే మనకి కిచెన్కి సంబంధించిన టిప్స్ అలాంటివన్నీ కూడా ఉంటాయి. కొత్తగా స్టార్ట్ చేసింది. సో తన ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి. నేను తన ఛానల్ లింక్ వచ్చేసి ఈ వీడియోలో లాస్ట్ స్క్రీన్ మీద అయితే యాడ్ చేస్తాను. సో తన ఛానల్ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చెయ్యండి. సో ప్లీజ్. ఇంకా ఇప్పుడైతే ఇక్కడ ఇది రెడీ అయిపోయిందనమాట. సో ఇది నేను ఎలా ప్రిపేర్ చేశానంటే చాలా సింపుల్ అండి. ముందుగా నేనైతే ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని మరిగించేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే ముందు ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇంకా అందులోనే నేనైతే ఒక టీ గ్లాస్ రవ్వ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా ఆ రవ్వను కూడా ఆ నెయ్యిలో వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకున్నాను, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఇంకా అలా ఫ్రై అయిన తర్వాత నేను ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నానో అదే గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ అయితే పోసుకొని చక్కగా రవ్వ అయితే దగ్గరగా ఉడికేంత వరకు ఉడికించేసుకున్నాను. తర్వాత ముందుగా మనం మరిగించుకున్న పాలు ఉన్నాయి కదండి, ఆ పాలను అయితే అందులో యాడ్ చేసేసుకొని ఉండలు లేకుండా మనం స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా తిప్పేసుకోవాలి. సో ఉండలు అనేవి లేకుండా. తర్వాత మనం స్వీట్కి తగినట్టుగా కొంచెం బెల్లం యాడ్ చేసేసుకొని ఫైనల్గా కొంచెం ఇలాచి, అలానే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే మనకి రవ్వ పాయసం అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఎక్కువ ప్రాసెస్ కూడా ఏమి ఉండదు. వితిన్ ఒక 10 మినిట్స్లో అయిపోతుంది అనమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
సో ఇంకా పాయసం రెడీ అయిపోయిన తర్వాత నేనైతే పూజ స్టార్ట్ చేద్దామని కూర్చున్నాను. ఈలోపు మా అమ్మ అయితే బయట గన్నేరు పూల చెట్టు ఉంది కదండీ! ఇంకా ఆ పూలన్నీ కూడా కోసి అమ్మవారికి మాల అయితే ప్రిపేర్ చేసింది. అంటే మాల కట్టలేదు. సూదితో అయితే దగ్గరగా గుచ్చిందనమాట. అందుకనే మాల అంత నిండుగా కనిపిస్తుంది. అమ్మవారికి వేయంగానే ఇంకా నిండుగా ఉన్నారనమాట. చాలా బావుంది. సో ఇంకా తర్వాత నేను కూడా దీపం వెలిగించేసి ఇంకా ఇల్లంతా కూడా ఇలాగ ధూపం వేస్తున్నాను. నేను ప్రతి శుక్రవారం కూడా ఇలా ధూపం వేస్తానండి ఇల్లంతా కూడా. అయితే కుదిరితే మార్నింగ్ టైంలో వేస్తాను. లేదంటే ఒక్కొక్కసారి ఈవినింగ్ టైంలో వేస్తాననమాట. ఇంక ఈరోజైతే మార్నింగే వేసేసాను. ఇంకా తర్వాత ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మేమైతే మా ఇంటి దగ్గరలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ అయితే ఉందనమాట. ఇంక అక్కడికి వెళ్దాం అనుకున్నాము. తీరా నా పూజ అంతా అయిపోయేసరికి ఫుల్గా వర్షం పడుతుంది. అంటే ముందు నుండే వర్షం పడుతుంది. నేనైతే అది గమనించలేదనమాట పూజ చేసుకుంటూ. సో బయట ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం వెలిగిద్దామని వెళ్తుంటే ఇంకా అసలు ఫుల్గా వర్షం పడుతుందనమాట. సో ఇంకా మేమైతే గుడికి వెళ్దాము అనుకొని కూడా ఇంకా ఆగిపోయాము. అసలు చాలా బాగా పడిందండి. ఇంకా ఆ రోజు నుండే కదా మనకి వర్షాలు అనేవి స్టార్ట్ అయ్యాయి. ఈ తుఫాన్ లాగా మారి ఇంకా మా విజయవాడ అంతా కూడా ఇలా వాటర్లో మునిగిపోవడం. నేనైతే పుట్టి పెరిగాక ఫస్ట్ టైం అండి ఇలా చూడడం మా విజయవాడని. నేను పుట్టి పెరిగింది ఇక్కడే అని చెప్పాను కదా, నా లైఫ్లో ఎప్పుడూ చూడలేదు. అసలు చూస్తాను అనుకోలేదు కూడా ఇలా నేను. మరీ ఎంత దారుణంగా అయిపోయింది. ఒక్కొక్క ఏరియా అయితే మరీ చూడడానికి అసలు ఎంత దారుణంగా కనిపిస్తుందో. ఇంకా అందులోనే మా అమ్మ వాళ్ళు కూడా అలానే అయ్యిందనమాట. సో వాళ్ళు కూడా మీరు టీవీలో చూసే ఉంటారు. జక్కంపూడి కాలనీ, వైఎస్ఆర్ కాలనీ అని బాగా చూపిస్తున్నారు. సింగ్ నగర్, బాంబే కాలనీ, రాజరాజేశ్వరిపేట ఇవన్నీ కూడా అక్కడ దగ్గరలోనే ఉంటాయి. అక్కడ బుడమేరు కాలువ ఉందనమాట. సో మా అమ్మ వాళ్ళ ఫ్లాట్స్ పక్కనే. ఇంకా అదంతా ఫుల్గా ఫ్లోటింగ్ వచ్చేసి సో అదంతా కూడా మునిగిపోయింది. యాక్చువల్గా చెప్పాను కదండి ఇందాక మా అమ్మ అవన్నీ కూడా మాల ప్రిపేర్ చేసిందని. అవన్నీ రెడీ చేసి నాకు ఇచ్చేసి వెళ్ళిపోయారనమాట. అప్పటి వరకు ఒక 4 days ముందు నుండి మా ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు. ఇంకా ఆ రోజు అనుకోకుండా వెళ్ళిపోయారనమాట. సో నేను అప్పటికే చెప్పాను, ఇంకా వినాయక చవితి దగ్గరికి వస్తుంది కదా, ఉండండి అయిపోయాక వెళ్దురుగానంటే లేదులే పని ఉందని చెప్పేసి ఇంకా సడన్గా వెళ్ళిపోయారు. ఇంకా వెళ్ళిన దగ్గరుండి ఒక్కటే వర్షం అనమాట. ఇంకా శనివారం ఆదివారం వాళ్ళు పడ్డ కష్టాలు మామూలుగా కాదండి. మేము చేస్తే కాల్ వెళ్ళట్లేదు, వాళ్ళు చేయడానికి కాల్ రావట్లేదు. ఈ కరెంట్లన్నీ కూడా ఆఫ్ చేసేసి సెల్ టవర్లు పని చేయక అసలు మరీ దారుణం అయిపోయింది. మేము కూడా వెళ్ళడానికి లేదనమాట అక్కడికి. సో వెళ్ళినా కూడా వాళ్ళు వెళ్ళనివ్వట్లేదు. అలా అయిపోయింది పరిస్థితి 2 రోజులు. ఇంకా మొన్న సోమవారం అయితే ఇంకా పీకల్లోతు వాటర్లోనే నడుచుకుంటూ ఒక అరగంట సేపు ఎలా బయట అయితే పడ్డారనమాట. ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికి మా ఇంట్లోనే ఉన్నారు. అసలు చాలా దారుణం అయిపోయింది తలుచుకుంటుంటేనే. ఇంకా మా ఏరియా దగ్గరలో కూడా వాటర్ వచ్చేసాయి. నేను అదంతా కూడా వీడియో తీశాను. సో మీకు నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను అదే మీకు. సో చూడండి ఒకసారి అసలు ఎంత ఇదిగా వాటర్ అనేది వచ్చేసిందో. ఇంకా మేమున్న దగ్గరికైతే వాటర్ రావు, బాగానే ఉండిద్ది మేమున్న ఏరియా. సో దగ్గరలోకి ఒక 2 kilometers దూరంలోనో ఏమో వచ్చింది కానీ ఇంకా ఇటు సైడ్ అయితే రాదనమాట. మధ్యలో మాకు పెద్ద కాలువ అయితే ఉంది, అది దాటుకొని రావాలంటే వాటర్ అయితే రాదు. సో ఇంకా అలా జరిగిందనమాట. అదంతా మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకా చెప్తాను. ఇంకా ఇక్కడైతే మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చాననమాట. మా వదిన వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు. తాంబూలం తీసుకోవడానికి రమ్మంటే వచ్చాననమాట. ఇంకా అప్పటికి వర్షం అయితే ఫుల్గా ఎక్కువైపోయింది. మా ఇంటి నుండి ఇక్కడికి రావడానికి ఒక 2 minutes టైం అనమాట. ఈలోపే నేనైతే ఫుల్గా తడిచిపోయాను. సో అంత వర్షం పడుతుంది ఇంకా బయట అయితే. ఇంకా వాళ్ళు పూజ అయిపోయిన తర్వాత నేను కూడా అమ్మవారికి కొన్ని అక్షింతలు వేసేసి దండం పెట్టుకున్నాను. సో ఇంకా తర్వాత అయితే ఇంకా వాయనం ఇవన్నీ ఇస్తాం కదండి అమ్మవారికి. వాళ్ళు కూడా చక్కగా అవన్నీ ఇచ్చుకొని నైవేద్యాలన్నీ కూడా ప్రిపేర్ చేసి చాలా బాగా చేసుకున్నారు పూజ. అంటే వాళ్ళు కూడా ఎప్పుడు అమ్మవారి మందిరంలోనే, అంటే మందిరం ఉంటుంది కదండి మనకి, దేవుడి మందిరం చూస్తున్నారు కదా పక్కన ఉంది, అక్కడే చేసుకుంటారు. కానీ ఇలా విడిగా పెట్టి చేయడం ఫస్ట్ టైం అనమాట. వాళ్ళు కూడా చాలా బాగా చేసుకున్నారు. తర్వాత ఇంకా వెళ్ళిన ముత్తైదవులందరికీ కూడా ఇంకా తాంబూలం ఇస్తారు కదా. ఇంకా మా వదినైతే జాకెట్ ముక్కలు, పూలు, పళ్ళు, ఇంకా గాజులు అవన్నీ కూడా పెట్టి ఇంకా తాంబూలం అయితే ఇస్తుందన్నమాట ఒకరి తర్వాత ఒకరికి. తాంబూలం అవి తీసుకున్న తర్వాత అందరం కలిసి చాలా రోజులైంది కదా అని అక్కడే కూర్చొని మధ్యాహ్నం వరకు మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా ఆడవాళ్ళందరం కలిసామంటే ఎంత మాట్లాడుకున్నా కూడా తీరదు. సో ఇంకా మేమైతే మళ్ళీ సాయంత్రం పూజ చేసుకోవాలి కదా అని చెప్పేసి వచ్చేసామన్నమాట. అంటే కుదిరితే అమ్మవారి టెంపుల్కి సాయంత్రం అయినా వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా ఆ రోజు మీకు తెలిసిందే కదా, శుక్రవారం అయితే నాన్ స్టాప్గా వర్షం పడుతూనే ఉంది. సో దానివల్ల అయితే ఇంకా మేము వెళ్ళలేదన్నమాట, ఇంట్లోనే పూజ చేసుకున్నాము. కానీ ఈ శ్రావణ మాసం అంతా కూడా అసలు భలే జరిగిపోయిందండి.
ఒక్క రోజులో ఈ నెలంతా అయిపోయినట్టుగా అయిపోయిందనమాట. చాలా ఫాస్ట్‌గా డేస్ అనేవి గడిచిపోతున్నాయి. సో, ఇంకా నెక్స్ట్ అయితే మళ్ళీ వినాయక చవితి ఉంది కదా! సో, ఈసారి మరి నాకు కుదిరితే చేస్తాను. లేదంటే లేదనమాట వినాయక చవితి. ఇంకా ఈ శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం మా ఇంట్లో వరలక్ష్మి వ్రతంతో అయితే ఎండ్ అయిందనమాట. సో, మీరెలా జరుపుకున్నారు అనేది తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఈ వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. సో, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఉంటాను మరి. మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్.